డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కల్తీ పాలు, పాల ఉత్పత్తులండి. ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. రోడ్డుకు ఒక కల్తీ పాల కేంద్రం ఉంటుందండి. అంతెందుకు, ఎన్నాళ్ళ బట్టో సప్లై చేస్తున్న పాల కేంద్రాలు, అంటే విశ్వసనీయతే మారుపేరుగా ఉన్న పాల కేంద్రాలలో కూడా కల్తీ జరుగుతోంది. ఆ పేరుతోనే జరుగుతుందో లేకపోతే వాళ్ళే చేస్తున్నారు మనకి అర్థం కావట్లేదు. పసిపిల్లలకి తాగిస్తామండి పాలు. ఈ పాల ఉత్పత్తులలో కల్తీ అంటే ఎంత దారుణం అండి. మన భావి యువత అండి, పసిపిల్లలంటే వాళ్ళ శరీరాన్ని విషతుల్యం చేస్తున్నామండి. ఇది దారుణం అండి, అమానుషం, అమానవీయం. దీన్ని చూసి ప్రతి వాళ్ళు స్పందించాలండి. మనం తాగుతున్నాం సార్, వృద్ధులు తాగుతారు పాలు, పెరుగు లేకుండా మనం బతకలేము. ఏంటి సార్ ఈ కల్తీ? ఎలా అరికట్టాలి సార్ ఈ కల్తీ? యూరోపియన్ దేశాల్లో ఈ కల్తీ లేదే. వాళ్ళు ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అని అమ్ముతారే. అమెరికా వెళ్ళాం, కెనడా వెళ్ళాం, అక్కడ ఆర్గానిక్ పాల ఉత్పత్తులు, ఇన్ఆర్గానిక్ పాల ఉత్పత్తులు అని ఉంటాయి. అవి కొనుక్కొని ధైర్యంగా పిల్లలకి ఇవ్వచ్చు. మనం భారతదేశం ఏం దౌర్భాగ్యం చేసుకుందండి? మనం డబ్బులు పెట్టి కొనుక్కోవట్లేదా? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి? ప్రభుత్వాలు స్పందించాలి కదా. మనం నాయకుల్ని ఎన్నుకోవటానికి సుమారుగా 20 లక్షలు 30 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామండి ఎన్నికల నిమిత్తం. అదే కాకుండా 20,000 కోట్లు శాలరీస్ కింద ఇస్తున్నాం ఎంపీలకు కానీ ఎమ్మెల్యే కానీ. వాళ్ళ మెయింటెనెన్స్ కోసం ఇంకో 20,000 కోట్లు అవుతోంది. అది కాకుండా ఇతరితర వాళ్ళ ఫ్లైట్స్ కానీ, మేనేజ్మెంట్ అని, పెన్షన్స్ అని ఇంకో 20,000 కోట్లు ఇస్తున్నాం. వీళ్ళందరూ మనకి ట్రస్టీలే కదండి. వీళ్ళు నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి? ఒక రక్షణ కదండి. నాయకుడు మనని రక్షించాలి కదా. ఇంత దారుణమైన స్థితిలో కల్తీ జరుగుతుంటే, ముఖ్యంగా పాలు, నూనెలండి. ఈ పాల ఉత్పత్తులు, నెయ్యి ఎంత దారుణంగా కల్తీ జరుగుతుందో మనందరం డే టు డే అనుభవిస్తూనే ఉన్నాం. ఎన్ని డైరీలండి! వీళ్ళందరూ ఈ కల్తీ చేసి లాభం సంపాదించడానికే కదా ఇన్ని వస్తున్నాయి. ఎందుకు గవర్నమెంట్ ఇంత నిర్వీర్యంగా ఉంది? ఇంతమంది అసెంబ్లీలో, పార్లమెంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ మెంబర్సు ఒక్కళ్ళన్నా గడవెత్తారేంటండి? ఎందుకు ఈ దారుణం? ఎందుకని ఇట్లా మనం ఈ బాధలు పడాలి? మనం వీళ్ళకి ట్యాక్స్ కట్టి, పెంచి, పోషించి, ఇంతంత మన ట్రస్టీలుగా నియమించుకొని ఇంతంత జీతభత్యాలు ఇస్తూ, వెచ్చిస్తూ మనం ఎందుకు ఇంత బాధపడాలి? మీడియా సంస్థలు ఎందుకు ఇంత నిర్వీర్యమైపోయినాయి? మీడియా సంస్థలు ఎందుకు ఈ కల్తీ పాల గురించి, ఈ పాల ఉత్పత్తుల గురించి మాట్లాడటం లేదు? ప్రజలు అసలు ఎందుకు ప్రశ్నించట్లేదు? మీ నాయకుల్ని ప్రశ్నించండి, మీడియా వాళ్ళని ప్రశ్నించండి. ఎందుకు ఇలా కల్తీ జరుగుతుంటే మీరు చూస్తూ ఊరుకున్నారని. చూస్తూ మన కళ్ళ ఎదురుకుండానే మన పిల్లల్ని, భావితరం యువతని నిర్వీర్యం చేస్తున్నాం సార్. దేశం అంటే మట్టి కాదే మనుషులు అన్న గురజాడ అప్పారావు గారి సందేశం ప్రకారం మన భవిత మొత్తం విషతుల్యం అయిపోతుంది సార్. ప్లీజ్, ఎట్టాగైనా ఈ కల్తీ పాల ఉత్పత్తుల్ని నిషేధించండి, వాటికై ఉద్యమించండి. నమస్తే.